తప్పుడు కథనాలపైన క్రిమినల్ కేసులు, కొన్ని యూట్యూబ్ ఛానల్స్ అసత్య వార్తలు, డబ్బులకు ఆశపడి ఫేక్ న్యూస్ల ప్రచారం. అసలు మీరే ఫేకు, నువ్వే పెద్ద ఫేకు. సలీం ఫేక్, నువ్వే పెద్ద ఫేక్ అయ్యా బాబు. నువ్వు ఇంకొకరిని ఫేక్ ఛానల్స్ అని మాట్లాడుతూ ఉన్నావు. నువ్వే పెద్ద ఫేకు. నీకు దమ్ముంటే ఔటర్ రింగ్ రోడ్డు మీద మాట్లాడు. నీకు దమ్ముంటే అరవింద్ కుమార్ సింగిల్ ట్రాన్సాక్షన్లో 53 కోట్ల రూపాయలు కార్ రేసింగ్ ఇష్యూలో పంపించిన దాని గురించి మాట్లాడు. నీకు దమ్ముంటే మీ చెల్లె చేసిన సారా దందా మీద మాట్లాడు. నీకు దమ్ముంటే ధరణి పోర్టల్ని ఎవరి చేతిలో పెట్టినావు లాస్ట్ 5 ఇయర్స్గా, నీకు దమ్ముంటే సమాధానం చెప్పు. నీకు దమ్ముంటే ఫినిక్స్ అనే కంపెనీ నీ బినామీ కంపెనీనా? నువ్వు వేల ఎకరాల భూములు కొల్లగొట్టినవా లేదా? తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్లో ఉన్న చెరువులని కొల్లగొట్టేలాగా ప్లాన్ చేసినవా లేదా? సమాధానం చెప్పు. నీకు దమ్ముంటే వైట్ ఛాలెంజ్కి ఎందుకు వెనక్కి తగ్గినవో చెప్పు. నీకు దమ్ముంటే జన్వాడ ఫామ్ హౌస్ అక్రమమా కాదా? సమాధానం చెప్పు. ఇవి చెప్పం. ఉత్తగానే ఒక ట్వీట్ చేస్తాం, దుమ్మెత్తి పోస్తాం. నువ్వు ఏం చేస్తావు ఇప్పుడు? నువ్వు అధికారంలో ఉన్నప్పుడే రోడ్ల మీద ఎత్తుకపోయినా మమ్మల్ని, అధికారంలో ఉన్నప్పుడే అరెస్టులు చేసినావు, అధికారంలో ఉన్నప్పుడే మా ఛానళ్ళని రకరకాలుగా ఎన్ని ఇబ్బందులు పెట్టాలో అన్ని ఇబ్బందులు పెట్టినావు. తెలంగాణలో ఉన్న అన్ని ఛానల్స్ని కబ్జా పెట్టినావు. చివరికి కబ్జా చేసిరో అని మొత్తుకుంటున్న వాళ్ళని కూడా నీ కబ్జాలోకి లాగినావు. ఎన్ని ప్రయత్నాలు చేయాలి అన్ని ప్రయత్నాలు. ఇక నువ్వు ఇప్పుడు అధికారం పోయిన తర్వాత యూట్యూబ్ ఛానళ్ళ మీద ఏడుస్తూ ఒక 30 యూట్యూబ్ ఛానళ్ళు కోటి రూపాయలు ఇచ్చి నువ్వు ఛానళ్ళు పెట్టించినావు. వాస్తవం కాదా? ఎవరు దేక్తలేడు. మనలాంటి వాళ్ళ మాట్లాడేది జనాలు వింటున్నారు. ఏం అర్థమవుతలేదు, ఏం చేయాలని అర్థం కాక ఆ ఫ్రస్ట్రేషన్లో మళ్ళీ యూట్యూబ్ ఛానళ్ళ మీద పడ్డాడు. ఫస్ట్ నీ ముఖం బాలేక యువతలోనే అంటే ఏమొస్తుంది?